బావి చూసాడంటే నువ్వు వినాల్సి వస్తుంది ఇందులో అవి. అవును కదా. అదేంటే యూటర్న్ తీసుకుంటోంది. ఏమీ నేను బయటికి వెళ్తాను. లక్కీగా దాటేసింది. మళ్ళీ వచ్చింది. మళ్ళీ యూటర్న్ తీసుకుంది. ఈసారి వచ్చినప్పుడు పట్టేసుకోయే. ఈ అమ్మ యదవ జీవితం. వండి వండి చేతులకి పక్షవాతం వచ్చేసేలా ఉంది. ఆ పచ్చిమిరకల తగలట్టు. ఉల్లిపాయలు ఎవడికొస్తాడే బల్లె మొహం. కత్తితో కోస్తే కళ్ళు మండుతాయి అక్క. గరిటితో వంట చేస్తుంటే మాకు ఒళ్ళు మండుతుంది. మేము చేయట్లే. కోపంతో కూర చేయకే. రుచి రాకపోతే తినలేక పాడు చేయాలి. పడిపోతానే. అమ్మ డైలీ తినాలి కదని డైలీ వండటానికి నేనేమన్నా దాబాలో డ్యూటీ చేసి చెప్పనా? వైఫ్ ని వాల్యూస్ ఉంటాయి. అయినా మన తాతగాని తన్నాలి. తాత పోయి తాపీగా ఫోటోలో ఉన్నాడు కదే. పోయాడు కాబట్టి తాపీగా ఉన్నాడు. లేదంటే నన్ను దీవించిన పాపానికి పీపాలో పెట్టి దూపమేసేద్దు. దీవించిన దౌర్జన్యాలు చేస్తారా? చేయరా. చిన్నప్పుడు రోజు స్కూల్కి వెళ్లే ముందు నువ్వు పెద్దయ్యాక నలుగురికి అన్నం పెట్టే స్థాయికి ఎదుగుతా అన్నాడు. నేనేమో గొప్ప గొప్ప పనులు చేసి అనుకున్నా. కానీ ఇలా వంట పని చేసి నలుగురికి వండేట్టి అంట్లు తవ్వుకుంటున్నా. అప్పుడు ఆశీర్వాదం అర్థం కాలేదు. అర్థం అయ్యేసరికి తాత లేడు. అయినా పెళ్ళాలంటే ప్రతిరోజు వంట చేయాలని రూల్ పెట్టినోడిని రోకలు పండించుకొని రోట్లు వేసి పచ్చడి పచ్చడి కింద దంచేయాలి. ఈ కాక వీక్లీ టోస్ స్పెషల్ డిష్ స్పెషల్ టేస్ట్. ఎదవ అల్లం ఎల్లుల్లి పేస్ట్ మొహం ఈడును. వండకపోతే మళ్ళీ ఏదో అగ్రిమెంట్ రాయించుకుని అపాయింట్ చేసుకున్న పనిదాన్ని చూసినట్టు ఎర్రగా చూస్తాడు. ఎదవ కర్రీ మొహం. ఇది చెయ్యని సిగిస్తే ఉంటదే. వస్తున్నాడు. పడగా పీతలో పెద్ద పరిగెలు తెచ్చాను. పీతలు పులిసెట్టేసి పెద్ద పరిగెలు ఎగురు వండేసి డైనింగ్ టేబుల్ మీద హాట్ డిష్ రెడీ చేయి. నేను వెళ్ళి హాట్ వాటర్తో స్నానం చేస్తాను. ఏంటే మొహం ఎండ్రకాయలో ఎర్రగయింది. ఇవాళ నీ ప్లేట్ పగిలిద్ది. ఓహో మీకు ఎట్టకుండా తినేస్తారని లోపల లోపల తలుచుకుంటా తిట్టుకుంటున్నారు కదే. ఏరకండి. పెద్ద పరిగెల్లో 2 పరిగెలు, ఒకటి నీ మొహన్నా ఒకటి నీ మొహన్నా కొడతాను. పండగ చేసుకోండి. లేదంటే మనకు అరగదు. పీతల జోలికి మాత్రం రాకండి. కొడితే వాతలు తేలిపోతాయి. మెయిన్ గా నీకు. నీ బోటి బయటికి వచ్చేస్తుంది. ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చు. ఎక్స్ప్రెషన్ మార్చి సిరాకు వచ్చేస్తుందా. వస్తే ఈ లోపు నువ్వేం చేస్తావంటే ఈ సైజు కప్పు తీసుకో, పలచగా పాలు పోసుకో, చెంచా చక్కెర వేసుకో, కరెక్ట్ గా కాఫీ పొడి వేసుకో. వేసుకుని నువ్వు కానీ తాగేసావు ఈ మగ్గు మొహం దానికి ఇచ్చి నాకు పంపించు. తాగి పెడతా. నువ్వు ఇంకా అది ఎక్స్ప్రెషన్ మెయింటైన్ చేస్తావా? మెయింటైన్ చేయి. మార్చినా పెద్ద తేడా ఉండదులే. ఎదరు చల్లగా ఉంది కదా, తాగితే సమ్మగా ఉండదు. లేట్ అయిందనుకో ఇద్దరికి ఇత్తడి పల్లెల్లో ఎత్తన పొగుడి అయిపోద్ది. అర్థమవుతుందా? కావాలంటే 3 తీసుకోండి. ముష్టేయటానికి నువ్వేమన్నా మహారాజు అనుకుంటున్నావా? నువ్వు మాత్రం రాజకుమార్ అని పేరెడితే రాజకుమార్ అయిపోతావు. ఎంత పూర్వావు నువ్వు. నువ్వు వదలవే గుర్తెప్పుడు ఇక్కడ. పీతల జోలికి వస్తే కావాలంటే పీతలో పెద్ద మరగలు నువ్వే తిను. నువ్వు వదలవే. మర్రి చెట్లు పట్టుకుని ఉడుగు అత్తగట్టుగా పట్టుకున్నా. నువ్వు పెట్టిన ఫుడ్ కదా బాబా, ఆ మాత్రం ఉంటది. ఫుడ్ మేము డైలీ ఫుడ్ అని పెడుతుంటే బెడ్ల మీద చెప్పుకొని ఆర్డర్లు వేస్తారా? ఆర్డర్లు కోడి కుయ్యంగానే కాఫీ బ్రష్ చేయంగానే బ్రేక్ఫాస్ట్ వా ఇడ్లీ ఒక్కటి కూడా వదలకుండా తింటావు కదరా. స్నాక్స్ డిన్నర్ మెను. మళ్ళీ డిన్నర్ కంప్లీట్ అయ్యేసరికి డైనింగ్ టేబుల్ ఎలా ఉంటుందో తెలుసారా? ఎలా ఉంటుంది? మీరు ఖాళీ చేసిన గిన్నెలతో కాలనీలో వినాయక చవితికి అన్న సంతర్పణ చేయొచ్చు తెలుసా? తెలీదు. ఆ గిన్నెలన్నీ తోమి పడుకునేసరికి మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అసలు తెలీదు. ఇవేవి తెలియకుండానే ఆర్డర్ల మీద ఆర్డర్లు గట్టిగా పట్టుకొని లేకపోతే రోజు వంట చేసి చేసి నాకు మెంటల్ వచ్చేస్తుంది. నాదే కాదు, వంటింట్లో వాల్ పోస్టర్లు అతుకుపోయిన ఆడవాళ్ళందరిది ఇదే ఫ్రస్ట్రేషన్. అవునా కాదా? చిట్టి బంగారు
దొంగనగాడు. చెప్పరా చిట్టి బొంగరం. మర్చిపోయా, వైఫ్ క్యారెక్టర్ లో పడి వీడి సిస్టర్ క్యారెక్టర్ వదిలేసా. వీడి పెళ్లి సెట్ చేయాల్సింది మీ బావే కదే. వాడి పెళ్లి గురించి నువ్వెందుకు షివరింగ్ అవుతున్నావే? వాళ్ళ అమ్మా నాన్నే పట్టించుకోవట్లేదు, వదిలిపడేహే. ఇప్పుడు మనం వదలకూడదే, పట్టుకోవాలి. ఏంటవి? మీ బావ కాళ్ళు. ఇప్పుడు దాకా కుళ్ళబొట్ చేసి కాలు పట్టేసుకుంటా అంటే కటారి కృష్ణ కాంప్రమైజ్ అయిపోతాడు అనుకుంటావా? అవ్వకపోతే మన దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఎందుకు చానాల తర్వాత ఇప్పుడే ఆ కౌంటర్ ఇచ్చాను ఫీల్ లో ఉన్నా, వెంటనే కాలు తీసేస్తా అంటావు. ఓసే లో వోల్టేజ్. చెప్పు. చిట్టి బొంగరం గడికి చెల్లెళ్ళు ఉన్నారా? లేరు. అక్కలు ఉన్నారా? లేరు. వాడికున్న ఆడపడుచులు ఎవరు? మనమే. అయినా మనం మంచి పనులు చేయం కదా. కొంచెం వాడికి పెళ్ళైతే మనకు ఆడపడుచు కట్నం వచ్చిందే కాయిన్ బాక్స్. అయితే ఇప్పుడు మనకి దిక్సూచి బావే. మరి అదే కదా ఇందాక నుంచి చెప్తున్నావు కానీ బావ అడిగిన కాఫీ మాత్రం రెడీ చేయవు. పాపం దెబ్బలు తిని ఎంత దీనంగా ఉండి ఉంటాడు బావ. కట్నం అనగానే క్యారెక్టర్ ఏం చేంజ్ చేసావే? చెయ్యాలి మరి. తొందరగా కాఫీ కలుపు, వెళ్ళి కాలు పట్టేసుకుందాం. ఆడోళ్ళకి హై బీపీ వస్తే పుట్టింటోళ్ళతో మాట్లాడుకుంటారు, లో బీపీ వస్తే భర్తతో పోట్లాడతారు. ఎంతవ పుట్టేలు మొహం ఇది. ఈ బీపీ తగ్గదు, తగలెట్టేస్తుంది. ఏవండి మాకు 100 ఉంటాయి అడగడానికి. నువ్వేడరా కాళ్ళు డబ్బులు వస్తున్నాయంటే ఎంతకన్నా దిగజారిద్ది ఇది. చూస్తావేంటి? పడు. ఎందుకే ఇందాక కడుపులో గుద్దేశారు, ఇప్పుడు కాళ్ళు ఎరగొట్టేస్తారా? మర్యాదగా చెప్తున్నాను, నా మాటిని వెళ్ళిపోండి. లేదంటే 100కి డైల్ చేసి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పిలిపిస్తా, వచ్చి కుళ్ళ చెప్తారు ఇద్దరిని. నేను అదే చెప్పాను బావా. 100 ఏళ్ళు కాపాడాల్సిన వాడిని కడుపులో గుద్దుతావా, కడుపుకి అన్నం తింటావా, ఆహారం తింటావా అని. ఎందాక చెట్టు కట్టేసినట్టు చేతులు పట్టేసుకుంది నువ్వే కదా. అది అక్క మీద ఎమోషన్, ఇది రియలైజేషన్. ఆపేంక నీ ఓవర్ యాక్షన్. చూస్తావేంటి? ఇవ్వు క్లారిఫికేషన్. అవునండి, ఇందాక ఆవేశంలో అడ్డదిడ్డంగా గుద్దేశా గానీ తర్వాత మీ గురించి ఆలోచిస్తే గుండె చెరువైపోయింది. అయితే ఇద్దరు కలిసి వెళ్ళి చెరువులో దూకు సావండి, కనీసం చేపలకి ఎరువుగానే పనికొస్తారు. 10 వెళ్ళి చెరువులో దూకేద్దాం. ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చకు, బాగా టెన్షన్ చూడు. అవును, ఇంత దారుణంగా అవమానించిన ఈ నీచురాలిద్దరూ నాచుబట్టిన చెరువులో దూకి నీచంగా చావాలి. మీరు ఎంత పెర్ఫార్మెన్స్ చేసి ప్రాసలో డైలాగులు లాగినా మీలో మార్పు వచ్చిందంటే నేను చచ్చినా నమ్మను. ఏ అన్యాయానికి అబద్ధాలకి ఆధార్ కార్డులు ఉంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోతారు మీరు. బావా ఈడవడా బావా తమ్ముడు ఊరి నుంచి ఏం తెచ్చావరా? చేతులు చంపు. ఇదో ఇవి తెచ్చినా తీసుకో. చిచ్చి ఏమైందిరా? బావా మా అమ్మ బాబు మళ్ళీ నా పెళ్లి చెడగొట్టట్టున్నారా? కన్న తల్లిదండ్రులే కొడుకు పెళ్లి చెడగొట్టేడు ఏంట్రా? కట్నం పెంచి బావా. మీ దిక్కుమాల ఫ్యామిలీలోంచి పిల్లల్ని తెచ్చుకోవడం, పిల్లల్ని ఇవ్వడమే ఎక్కువ. అబ్బా మళ్ళీ కట్నం కూడా ఎవడిస్తున్నాడు రా? ఇస్తామన్నారు బావా. 5 ఎకరాల పొలం, రోడ్డు బిట్టు, 25 కాసులు బంగారం, ప్యూర్ గోల్డ్. డాల్డా డబ్బాల మొహం వేసుకుని నీకెవడరా అంత కట్నం ఇచ్చేది? నా కాబోయే మాంగారు బావా. అయితే ఆడపడుచు కట్నం కూడా గట్టిగానే వస్తుంది. ఎంత వచ్చినా 50-50, 70-30, 60-40 ఫైనల్. పండుకొత్తి మొహం. పాపా ఏంటి పెనాయిల్ అంటున్నారు? పినాయిల్ కాదు, పామాయిలు. పీతలు పామాయిలతో పిత్త పరుగులు మాత్రం సన్ఫ్లవర్ తో ఉండే. కొంచెం కారం గట్టిగా తింటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేయాలి. కళ్ళలోంచి నీళ్ళేంటి, చెవుల్లోంచి పగలు కూడా వచ్చేస్తాయి అంతే. పాపం పీతలు మాత్రం ఒంటరిగా ఏమి వండుతావు? వెజిటబుల్ యాడ్ చేస్తే టేస్ట్ అదిరిపోద్దుగా. వంకాయ వేద్దామా, వెరైటీగా ఉంటది. నా పెళ్లి ఇరుకులో పడిన ఏడుస్తా అంటే మీరేమో పిత్త బరిగిలి ఇగురు గురించి, పీతల కూరల గురించి మాట్లాడతారేంది బావా? మరి అంత ఇస్తాన్న మీ అమ్మ బాబుకి ఏం మైరోగరా? నెల కింద ఒప్పుకున్నారు బావా. మళ్ళీ నెల తర్వాత అత్యాస పుట్టింది. ఈ నెల లోపల అమ్మాయితో నేను చాటింగులు, మీటింగులు, డేటింగులు. ఇప్పుడేమో మా బాబు 5 ఎకరాల పొలం ఇస్తామన్నారా? ఆయన పెళ్లి ఖర్చులకు 5 లక్షలు కష్ట ఆడుతున్నాడు. కొడుకు పెళ్లి చేయాల్సింది తండ్రే కదరా? అదే కదా. మా అమ్మ 25 కాసులు బంగారం పెడతామన్నారా? అయినా ఇంకో 2 కాసులు ఎక్స్ట్రా అడుగుతుంది. వాసిపోయిలో 2 ఇవ్వాల్సింది. వీటి గురించి మీటింగ్లు పెట్టుకుని 3 గంటలు కొట్టుకొని 3 లీటర్లు టీలు తాగినారు కానీ తగలేదు. వాళ్ళు అట్లా పోయినారు, వీళ్ళు ఎట్లా పోయినారు, మధ్యలోనే ఉండిపోయినారు. మరి ఆ పిల్ల వీళ్ళు ఒప్పుకోకపోతే పెళ్లి లేదు, ఇంకా పిల్ల అంటావేంది బావా? రే నీ బుద్ధికి అన్న బంకమట్టి పట్టిందేంట్రా అలా మాట్లాడుతున్నావు? ఏం బావా? అన్ని కుదిరిపోయాయి అన్న ఆనందంలో అమ్మాయి అన్ని నువ్వు అనుకునే కదరా. నమ్మి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చింది. నువ్వే భర్త అనుకుని గుండెల నిండా నింపుకోబట్టే కదరా నీతో గంటలు మాట్లాడింది.
ఇప్పుడు వాళ్ళకి సెట్ అవ్వలేదని నువ్వు సైడ్ అయిపోతావు. మరి అమ్మాయి ఏమవ్వాలరా? పెళ్ళంటే ఎకరాలు నగలు కాదురా, నమ్మకం. రేయ్, ఆడాళ్ళు ఒక్కసారి నమ్ముతారు, ఆ నమ్మకం విలువ 100 ఏళ్ళు. పెళ్ళిళ్ళు అయ్యాక కూడా మగాళ్ళు ఎన్ని తప్పులు చేసినా తాళి కట్టించుకున్నందుకు ఏ తప్పు చేయకుండా నీ తరతరాల పరువు కాపాడేది ఆళ్లే. నువ్వు జస్ట్ చిటికిన వేలు పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేస్తావు, నీ కుటుంబాన్ని మొత్తం చేపట్టుకుని నడిపించేది ఆళ్లే. ఈయన్ని ఇస్తున్నందుకు మనం కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందేంటో తెలుసా? నమ్మకం. ఇప్పుడు ఏం చేయమంటావు బావా? లేపుకొచ్చే. ఒక్కసారి నమ్మి నీ ఎంటొచ్చినందుకు జీవితాంతం తను చెయ్యొదలవనే నమ్మకంతో లేపుకొచ్చే, అంతే. తర్వాత ఇలా కట్నాలు, కానుకలు, ఎకరాలు, ఏసాలు ఏమవుతాయో చూద్దాం. ఇప్పుడే బాబా ఎత్తుకొచ్చే. లేపుకొచ్చేస్తే వాళ్ళు ఇచ్చే కట్నాలే కాదు, ఆడబొడుచు కట్నాలు కూడా ఉండవు. అవును కదా. హాయ్ వ్యూవర్స్, బినోమో యాప్ గురించి చూశారు కదా. మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాము, క్లిక్ చేసి తెలుసుకోండి.